హలో అందరికీ. మీ పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకొని మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకునే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో ఉన్నాయి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారండి. ఈ టిప్స్ అన్నీ కూడా చాలా సింపుల్ అయినవండి, యూజ్ఫుల్గా కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని ఈ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, బంగాళదుంపల్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక ట్రేలో కానీ లేదంటే ఇలా బాస్కెట్లో కానీ స్టోర్ చేసుకుంటాం కదా, అవి ఒక 4-5 రోజుల తర్వాత చిన్న చిన్నగా మొలకలు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా బంగాళదుంపలు మొలకలు రాకుండా మెత్తబడిపోయి వడిలిపోయినట్లుగా కూడా అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక వెల్లుల్లిపాయను తీసుకునేలాగా వీటన్నిటిని కూడా రెబ్బల్లాగా విడదీసుకోవాలి. ఇలా విడదీసుకున్నటువంటి రెబ్బలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి బంగాళదుంపల్లో పెట్టేసి మనం కనుక స్టోర్ చేసుకుంటే మనకి బంగాళదుంపలు అనేవి 15 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత మనకి ఎలాంటి మొలకలు రాకుండా ఉంటాయి, అంతేకాకుండా కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉంటాయి. ఈ సింపుల్ టిప్ అనేది మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. మనము కిచెన్లో ఎక్కువగా ఈ చిన్న చిన్న కత్తెరలు అనేవి, చాకులు అనేవి వాడుతూ ఉంటాం కదా. ముఖ్యంగా ఈ కత్తెరలతో మనము పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి, లేదంటే మనం ఏవైనా గ్రోసరీ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు కవర్ల రూపంలో వస్తాయి కదా, ఈ కవర్లు కట్ చేయడానికి కూడా మనం వాడుతూ ఉంటాం కదా. ఇలా వాడగా మనకి కత్తెరలు అనేవి ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనము ఏవి కట్ చేసినా కూడా కట్ అవ్వకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇలాగా స్టీల్ పీస్ని వాడుతూ ఉంటాం కదండి గిన్నెలు కడగడానికి. వీటిలన్నిటినీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా. అలా పారేసేటప్పుడు మనం ఒకసారి ఇలా కత్తెరతోటి కనుక ఈ స్టీల్ పీస్ని కట్ చేసి తర్వాత ఆ స్టీల్ పీస్ అనేది పడేసామనుకోండి, మనకి స్టీల్ పీస్ కూడా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కత్తెర కూడా చాలా పొదునుగా మారుతుంది. ఇదే స్టీల్ పీస్ తోటి మనం ఇలాగా చాకులు కూడా ఇలా రుద్దితే మనకి చాకులు కూడా చాలా షార్ప్నెస్ వస్తాయి. ఒక 5 నిమిషాల పాటు ఇలా రుద్దితేనే మనకి చాలా షార్ప్నెస్ అనేది చాకులకు వస్తుంది. చాకులు కూడా చాలా ఈజీగా మనం పొద్దున ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దాము. మనము టమాటాలు అనేవి ఎక్కువగా కిచెన్లో మనం ఎక్కువగా వంటల్లో వాడతాం కదా. ఈ టమాటాలు మనం ఒక్కొక్కసారి గ్రేవీగా చేసుకొని కూడా మనం కర్రీస్లో వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకి వీటి మీద ఉన్నటువంటి పొట్టు అనేది తీయటానికి మనం ఈ టమాటాలు ఎక్కువగా ఉడకబెట్టి పైన ఉన్నటువంటి పొట్టు తీసి వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా వీటి మీద ఉన్నటువంటి పొట్టు అనేది తీసేసి మనం గ్రేవీ కర్రీస్లో కానీ ఇంకా వేటిలోకైనా సరే వాడుకోవచ్చు. ఫోర్క్కి ఈ టమాటాని ఇలా గుచ్చిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ స్టవ్ మీద వేడి చేసామనుకోండి, మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా కొంచెం మనకి పొట్టు అనేది ఈ టమాటా నుంచి ఇలా సెపరేట్ అయిపోతుంది. అప్పుడు మనము ఇది వేడిగా ఉండగానే ఇలా చేసుకోవచ్చు. చాలా పొట్టు అనేది ఎక్కడికక్కడ లేయర్ లాగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టమాటాని మనము ఈజీగా వంటల్లోకి, గ్రేవీ కర్రీలోకి, ఇంకా మనకి ఎలా కావాలంటే అలాగే చట్నీల్లోకి వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, జుట్టు ఊడకుండా ఉండడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు నల్లగా ఇంకా మనకి సిల్కీగా ఉండడానికి మనం హెన్నా అనేది 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒక రోజు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా పెట్టుకునేటప్పుడు హెన్నాని మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి, హెన్నా అనేది మనకి జుట్టుకి చాలా మంచి పోషణ ఇవ్వటమే కాకుండా జుట్టు అనేది మంచి సిల్కీగా కాంతివంతంగా ఉంటుంది. ముందుగా మనము హెన్నా కలుపుకోవడానికి ఒక ఇనుప మూకుడిని తీసుకోవాలండి. ఇనుప మూకుడు ఎందుకు అంటే, అందులో ఉండేటటువంటి ఐరన్ అనేది మనకి జుట్టు అనేది నల్లబడడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు రోజ్మేరీ ఆకులు దొరుకుతాయి కదండి మనకి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి కదా, చాలా తక్కువ రేటుకు కూడా దొరుకుతూ ఉంటాయి. అవి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది మనకి ఒక్కొక్కసారి వంటల్లో వాడుకునేటప్పుడు వడిలిపోతూ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్దైనా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేసి ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. తర్వాత మనకి రాతి ఉసిరి దొరుకుతుంది కదా, అది కూడా ఒక 2 ఉసిరికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేసి వేసుకోవాలి. తర్వాత మందారాల్లో రేఖ మందారం దొరుకుతుంది కదండి, ఆ రేఖ మందార మనకి ఫ్రెష్ పూలు ఉంటే వాడుకోవచ్చు. లేదు అంటే మనకి మందార పూల పొడి కూడా మనకు ఆన్లైన్లో ఈజీగానే దొరుకుతుంది, అది కూడా తీసుకోవచ్చు. లేదంటే మనకి దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది కదా, అది కూడా ఒక 2 స్పూన్లు దీంట్లో వేసుకుంటున్నాను. తర్వాత దీనికి సరిపడా ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇలా గ్లాస్ నీళ్ళు పోసుకుని అదంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు టీ పొడి ఉంటుంది కదా, టీ పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అది ఏ కంపెనీ టీ పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద
మనం ఇదంతా వేసుకున్నటువంటి కడాయిని పెట్టుకుని సన్నని సెగ మీద ఇలా బాగా మరిగించుకోవాలన్నమాట. చూడండి ఇలా మరుగుతున్నట్లయితే మనకి అందులో ఉండేటటువంటి మనం వేసుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి సారం అంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది. ఇలా మరగనిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు గిన్నెని అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కొంచెంసేపటికి ఇది చల్లారుతుందనమాట. ఇప్పుడు చల్లారిన మిశ్రమం ఉంది కదా, ఇప్పుడు ఇదంతా కూడా మనము వడకట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక ఇనుప ముక్కట్లో హెన్నా వేసుకున్నాం కదా, ఆ హెన్నా కూడా మనకు ఒక 2 కప్పులు ఉంటుందండి. ఆ 2 కప్పుల హెన్నాకి మనము ఇలా ఈ వాటర్ని అనేది వడకట్టి దాంట్లో వేసుకోవాలి. అంటే ఈ హెన్నా పొడి ఎంత తీసుకోవాలి అంటే మన జుట్టుకి ఎంత అవసరమైతే అంత తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్న జుట్టు అయితే కొంచెం ఎక్కువ హెన్నా పొడి వేసుకోవాలన్నమాట. కొంచెం చిన్నగా ఉన్న జుట్టు అయితే మనకి కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇలా ఈ హెన్నా పొడిలో వేసుకుని ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. మరీ జారుగా కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకోవాలన్నమాట. మనము ఇలా కలుపుకునేటప్పుడే మనకి కొద్దిగా గట్టిగా అనిపిస్తే మనం కొద్దిగా ఈ బాయిల్ చేసుకున్నటువంటి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మనము కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిశ్రమం అంతా కూడా ఇలా వడకట్టుకున్న తర్వాత పైన ఉన్నటువంటి పిప్ అనేది మిగిలిపోతుంది కదా, అది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అది కూడా మనము మిక్సీ పట్టుకుని అంటే బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని తర్వాత అది కూడా మనం తలకు అప్లై చేసుకుని ఒక గంట పాటు పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది రెడీ అవుతుంది. దాంతో మనకు జుట్టు కూడా మంచి సిల్కీగా షైనీగా జుట్టు అనేది అస్సలు రాలకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్నటువంటి హెన్నా పౌడర్ అనేది మనము రాత్రి అంతా కూడా అలాగే ఉంచేయాలండి. అంటే మనము రేపు హెన్నా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈరోజే మనం కలిపి పెట్టుకోవాలండి. ఒక నైట్ అంతా అలాగే నానేస్తే మనకి అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా ఈ ఐరన్ కడాయిలో మనం కలుపుకోవటం వల్ల అందులో ఉండేటటువంటి ఐరన్ అంతా కూడా మనకి హెన్నాలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయను కట్ చేసి రసం అనేది ఇందులో పిండుకోవాలి, గింజలు లేకుండా చూసుకోవాలి. ఈ హెన్నా రాత్రి అంతా నానబెట్టి ఉదయం మనం తలకు పెట్టుకుని ఒక గంట పాటు ఉంచేసుకుని తర్వాత మనము నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. షాంపూ వాడకూడదండి. ఇలా చేయటం వల్ల మన జుట్టు అనేది మనకి ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉన్నాయో అక్కడ కూడా బాగా మనకి నల్లగా మారుతుంది జుట్టు అనేది. అంతేకాకుండా జుట్టు అనేది అస్సలు రాలకుండా ఉంటుంది. జుట్టు సిల్కీగా షైనీగా కూడా ఉంటుంది. జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇలా మూత పెట్టేసి ఉంచుకుంటే మనకి ఏమి దోమలు కానీ ఈగలు కానీ చిన్న చిన్న బొద్దింకలు పురుగులు ఏమీ కూడా వాలకుండా ఉంటాయి. చూడండి ఇలా మిగిలిపోయినటువంటి మిశ్రమం అంతా కూడా మిక్సీ వేసుకుని మనము మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తలకు పెట్టుకుంటే మనకి హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. తర్వాత ఒక రోజంతా రాత్రిపూట నానిన తర్వాత ఇలా తయారవుతుందనమాట. దాన్ని ఇప్పుడు మనం ఇలా మొత్తం అంతా కలిపేసుకుని తర్వాత మనము హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. ఒక గంట పాటు ఉంచుకోవాలండి. ఉంచుకున్నట్లయితే మనకి జుట్టు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే పిన్నీసులు మనము తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకు ఒకసారి పిన్నీసులు అనే అవసరానికి కావాలనుకున్నప్పుడు అవి ఒకే చోట దొరకకుండా ఉంటాయి. పిన్నీసులు కూడా ఒక్కొక్కసారి అక్కడెక్కడ పెట్టినప్పుడు తుప్పు కూడా పట్టిపోతూ ఉంటాయి కదా. పిన్నీసులు తుప్పు పట్టకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి. మనము పిన్నీసులు అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే పిన్నీసులు అనేవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. ఈ బాక్స్లో అడుగున టాల్కమ్ పౌడర్ వేసుకోవాలి. అది ఏ టాల్కమ్ పౌడర్ అయినా పర్వాలేదు. ఇలా టాల్కమ్ పౌడర్ వేసుకుని తర్వాత పిన్నీసులు వేసుకొని ఆ బాక్స్లో తర్వాత పైన ఇలాగా మనం పౌడర్ మళ్ళీ కొద్దిగా చల్లేసుకొని ఆ పిన్నీసులు పట్టేలాగా చల్లుకొని తర్వాత ఇలా మూత పెట్టుకుంటే మనకి పిన్నీసులు అనేవి అస్సలు తుప్పు పట్టకుండా ఉంటాయి. పిన్నీసులు కూడా మనం ఈజీగా వాడుకోవచ్చు అన్నమాట. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం ఇలాంటి జొన్న పిండి కానీ లేదంటే శనగపిండి ఇలా గోధుమ పిండి కూడా ఒక్కొక్కసారి ఇలా డబ్బాల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు కొంచెం పెద్ద డబ్బాల్లోనే స్టోర్ చేసుకుంటాము. అలాంటప్పుడు ఒక్కొక్కసారి వర్షాకాలంలో చాలా త్వరగా ఈ పిండికి పురుగులు అనేవి వచ్చేస్తాయి. చిన్న చిన్న పురుగులు పడితే మనం వాడుకోలేం కదా. అలాంటప్పుడు ఈ పిండిలో మనం 2 బిర్యానీ ఆకులు ఇలా పెట్టేసి తర్వాత డబ్బా మూత పెట్టుకుంటే మనకి పురుగులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. పిండి కూడా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఇలా ఒక పచ్చడి గడ్డని తీసుకొని దాంట్లో మన దగ్గర జెండు బామ్ అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి. జెండు బామ్ ఇలాగా కొద్దిగా వేసుకోవాలన్నమాట. తర్వాత మన దగ్గర మనం దేవుడి దగ్గర ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి పచ్చకర్పూరము. ఆ పచ్చకర్పూరం కూడా కొద్దిగా తీసుకొని అదంతా కొంచెం ఇలా నలిపేసి ఇప్పుడు మనం ఆ జెండు బామ్లో వేసేసుకోవాలి. ఇలా ఈ 2 కూడా మనం ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గరిటెని పెట్టుకుని సన్న సెగ మీద కొద్దిగా వేడి చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ జెండు బాము ఇంకా మనం వేసుకున్నటువంటి కర్పూరం ఉంది కదా, ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకుంటే మనకి ఈజీగా అదంతా కూడా కలుస్తుంది. అంటే కొద్దిగా వేడెక్కుతూ ఉంటుందన్నమాట. చూడండి ఇలా వేడెక్కుతున్నప్పుడే మనకి కొద్దిగా ఇలా దించేసుకోవాలి. ఇలా దించేసి ఈ గరిటెని ఇలా పక్కన పెట్టేసుకుని
ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనము ఇలా ఎక్కడైతే మనకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా బెణుకుల నొప్పులు కానీ ఉంటూ ఉంటాయి చూడండి, అక్కడ ఇలా మనం ఈ నూనెను అప్లై చేసుకుంటే మనకి తెల్లవారేసరికి ఈజీగా నొప్పులు అనేవి తగ్గిపోతాయి. పిల్లలకు కూడా ఇది మనము చలికాలంలో కానీ వర్షాకాలంలోనే ఎక్కువగా జలుబు చేసినప్పుడు వాళ్ళకి ఛాతీ మీద కూడా రాత్రిపూట పడుకోబోయే ముందు ఆయిల్ని అప్లై చేస్తే వాళ్ళకి శ్వాస తీసుకోవడం అనేది చాలా తేలికవుతుంది. అంతేకాకుండా జలుబు కూడా చాలా త్వరగా తగ్గుతుంది. ఇది అందరికీ యూజ్ అవుతుందండి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా వాడవచ్చు. ఇలా ట్రై చేయండి. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము చీపురు గడ్డతో రోజు కూడా ఇల్లు ఊడుస్తూ ఉంటాం, కానీ మూలలా ఒక్కొక్కసారి మనకి చీపిరి వెళ్ళినటువంటి ప్లేసులు ఉంటాయి కదండి, ఆ ప్లేసుల్లో ఊడటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ దుమ్ము కానీ లేదంటే బూజు కానీ పేరుకుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం మూల క్లీన్ చేయాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి, అది ఇలా కొద్దిగా తీసుకొని ఈ చీపిరికి చివరిన ఇలా అంచుకి కొద్దిగా దాన్ని అంటించాలండి. అంటించిన తర్వాత పైన ఉన్నటువంటి ఈ ఎల్లో పేపర్ ఉంటుంది కదా, అది తీసేస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంతో మనము మూల ఎక్కడైనా మనకి చీపిరి పెట్టి ఓడవటానికి అందని ప్లేసులు కానీ లేదంటే దుమ్మురాని ప్లేసులు ఉంటాయి కదండి, ఇలా బీరువాల కిందన కానీ లేదంటే తలుపుల సందుల్లో కానీ లేదంటే అలమరల పక్కన కానీ ఒక్కొక్కసారి మనం అసలు ఓడవలేం కదా, ఆ ప్లేసుల్లో ఇలా చీపిరి కనుక పెట్టి ఊడిస్తే మనకి ఈజీగా ఆ డస్ట్ అనేది ఆ డబల్ సైడెడ్ టేప్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కార్నర్స్లో ఒక్కొక్కసారి ఓడవటం కష్టంగా ఉంటుంది కదా, ఇలా ఊడిస్తే మనకి ఈజీగా అక్కడ ఉన్నటువంటి డస్ట్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనము ఈ డబల్ సైడెడ్ టేప్ అనేది తీసేసి డస్ట్బిన్లో వేసేసి మనం మామూలుగానే మళ్ళీ కావాల్సినప్పుడు ఇంకొక టేప్ వేసుకుని వాడుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఇలాంటి మాయిశ్చరైజర్ డబ్బాలు అనేవి మనము ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేయండి. ఇవి వాష్రూమ్లో యూజ్ అవ్వటానికి నేను ఇలా సింపుల్గా కట్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక మార్కర్ పెన్ తీసుకొని ఇక్కడ మనకి అంచు ఉంది కదా, ఈ అంచు చుట్టూ కూడా ఇలా ఒక గీత గీసుకోవాలండి. ఇలా గీత గీసుకున్నాం కదా, ఇప్పుడు చాకుని వేడి చేసి లేదంటే ఏదన్నా మనకి షార్ప్గా ఉండేటటువంటి బ్లేడ్తో కానీ మార్కింగ్ చేసుకున్నటువంటి ఈ ప్లేస్ అంతటిని కూడా ఇలా కట్ చేసి మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా బ్లేడ్తో కట్ చేస్తే మనకి ఈజీగానే కట్ అవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నటువంటి ప్లేస్ అంతటిని కట్ చేసేలాగా ఆ భాగాన్ని ఇలా బయటికి తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత అందులో ఎంతో కొంత మనకి మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అది మనం వాష్ చేసేసుకోవాలన్నమాట, లేదంటే మనం యూజ్ చేసుకోవచ్చు కూడా. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా తయారవుతుంది కదా, తర్వాత పైన మనకి క్యాప్ దగ్గర ఉండేటటువంటి ఇలా కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇలా కట్ చేసుకుంటే ఈజీగానే కట్ అయిపోతుంది. తర్వాత డబ్బా కడుగును కూడా మనకి ఇలా లేబుల్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి తీసేసుకోవచ్చు, లేదంటే ఇలా తీస్తే ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఒక సోప్ బాక్స్ లాగా రెడీ అయ్యింది కదండి. ఇప్పుడు మనం ఇది ప్లెయిన్గా ఉంది కదా, దీని మీద ఏదైనా మనకి ఈ పర్మనెంట్ మార్కర్తో ఇలాగ మనం డిజైన్ వేసుకోవచ్చు. చిన్న నచ్చిన ఫ్లవర్స్ ఏవైనా సరే ఇలా వేసేసుకుంటే మనకి ఈజీగా మనకి అందమైనటువంటి డెకరేటివ్ ఐటెం లాగా తయారైపోతుంది. ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని తర్వాత మన దగ్గర ఇలాగ కొంచెం స్ట్రాంగ్గా ఉండేటటువంటి డబల్ సైడెడ్ టేప్ ఏదైనా ఉంటే తీసుకోవాలన్నమాట. ఇది కొంచెం మనం గోడ కంటించి పెట్టుకున్నా కానీ మనకి బాగా నిలబడటానికి ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉండేటటువంటి డబల్ సైడెడ్ టేప్ తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇంకా మనం గోడకు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా దీనికి హోల్స్ పెట్టుకుని కూడా మేకు తగిలించి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రెండు వైపులా కూడా కొంచెం బాగా అతుక్కోవడానికి వీలుగా ఉండేలాగా గోడకి కొంచెం ఎక్కువగా టేప్ అనేది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే హోల్స్ కూడా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు డబల్ సైడెడ్ టేప్ మీద ఉండేటటువంటి పేపర్ అనేది మనం రిమూవ్ చేసేసుకోవాలి. దీనికి కూడా ఒక సన్న పేపర్ ఉంటుందండి, ఒక చిన్న పేపర్ లాంటిది ఉంటుంది సన్నగా, అది కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము గోడకి వాష్రూమ్లో పెట్టుకుంటే మనకి కావాల్సినటువంటి చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. ముఖ్యంగా మన దగ్గర షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి, అవి తర్వాత మనకి చిన్నగా ఉండేటటువంటి షాంపూ బాటిల్స్ కానీ లేదంటే ఫేస్ వాష్ చిన్నవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ట్యూబులు లాంటివన్నీ కూడా ఇందులో వేసి పెట్టుకుంటే మనకి ఈజీగా తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా మనం గోడకి అంటించేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర టేపు లేదనుకోండి చిన్న హోల్స్ పెట్టి ఇలా గోడకి మేకు కూడా తగిలించి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులో ఫూట్ మసాజర్ కానీ లేదంటే ఏవైనా ఇలా చిన్న బ్రష్లు కానీ లేదంటే చిన్న మనకి హెయిర్ మాస్కులు కానీ ఇలాంటి చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి షాంపూ ప్యాకెట్స్ కానీ ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మార్నింగ్ లేవగానే లైటర్తో గ్యాస్ వెలిగించడానికి ఇలా ట్రై చేస్తే అసలు వెలగలేదండి. అప్పుడు లైటర్లో ఏమైనా జిడ్డు ఉందేమోనని చెప్పి చూస్తే
ఇలా కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపించింది. అప్పుడు ఒక ఇయర్ బడ్ తీసుకొని లోపల ఉన్నటువంటి జిడ్డంతా కూడా ఇలా క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేస్తే మనకి జిడ్డంతా కూడా వచ్చేస్తుంది. మనకి ఎక్కడైనా సరే అంటే లైటర్ వెలిగే ప్లేస్లో ఎక్కడైనా జిడ్డు పట్టుకుందనుకోండి, అది కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఒక పిన్నీస్ తీసుకుని ఆ హోల్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. చూడండి, లైటర్ లోపల ఇంత జిడ్డు ఉంది కాబట్టి లైటర్ అనేది అస్సలు వెలగలేదండి. తర్వాత ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా మనం గ్యాస్ కనుక వెలిగిస్తే మనకి ఈజీగా గ్యాస్ అనేది వెలుగుతుంది. ఇక్కడ నేను క్లీన్ చేసిన తర్వాత లైటర్తో గ్యాస్ అనేది వెలిగించి చూపిస్తున్నాను. చూడండి, గ్యాస్ అనేది వెలిగింది కదా. అప్పుడప్పుడు మనం ఎలా కనుక ఈ లైటర్ని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి జిడ్డంతా కూడా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము అరటిపళ్ళు తిన్న తర్వాత ఈ తొక్కలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా చేయండి. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం ఎన్ని అరటిపళ్ళు తొక్కలైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 10 నుంచి 12 వరకు అరటిపండు తొక్కలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని కూడా మనము ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం 1 లీటర్ నీళ్ళు పోసుకోవాలి. ఈ తొక్కలను కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకోవాలండి. సన్నని సెగ మీద మనం ఈ అరటిపండు తొక్కలన్నిటిని కూడా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే మనకి అరటిపండు తొక్కల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తుందండి. సన్నని సెగ మీద మాత్రమే మనం బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిస్తే మనకి నీళ్ళు అనేది కొంచెం సేపటికి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా చేంజ్ అయినప్పుడు మనము ఇలా బాగా మరుగుతుండగా ఇలా గరిటతో ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి, ఇంకా బాగా అవి ఉడికినట్లుగా అవుతాయి. తర్వాత మనము ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుని ఈ గిన్నె అనేది మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కొంచెం బాగా చల్లారనివ్వాలండి. అలా చల్లారిన తర్వాత మనము ఒక స్ట్రైనర్తో ఈ నీళ్ళన్నీ కూడా వడకట్టుకోవాలి. మనకి ఈ అరటిపండు తొక్కలు అవసరం లేదండి, ఈ నీళ్ళు అయితే మనకి ఉపయోగపడతాయి. ఇలా మనకి కలర్ అనేది ఒకసారి ఇలా చేంజ్ అవుతుందండి. చూడండి, ఇలా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఏదైనా కొంచెం పెద్ద స్ట్రైనర్ తీసుకొని ఇలా మొత్తం నీళ్ళన్నీ కూడా ఇలా వడకట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు అనేది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి. ఈ నీళ్ళల్లో మనకి మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల ఇవి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇలా వడకట్టుకున్నటువంటి నీళ్లు మనం ఒక 1/2 లీటర్ తీసుకున్నాం అనుకోండి, దానికి 3 నీళ్లు తీసుకోవాలి. అంటే మనం ఒక 1/2 గ్లాసు నీళ్లు కనుక తీసుకుంటే ఇంకా 3 గ్లాసులు మామూలుగా నీళ్లు కలుపుకొని అంటే డైల్యూట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని మనం మొక్కలకు పోసుకోవాలండి. ఇలా మొక్కలకు పోసుకోవడం వల్ల మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి, చాలా పచ్చగా కూడా ఉంటాయండి. అంతేకాకుండా పూలు పూసే మొక్కలు ఉంటాయి కదా, గులాబీ మొక్కలు కానీ చేమంతి మొక్కలు ఇలాంటి మల్లి మొక్కలు, వీటన్నిటికి కూడా మనం ఈ నీళ్ళు కనుక ఇచ్చామనుకోండి మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. మనము బయట మార్కెట్ నుంచి ఎక్కువగా ఎరువులు కొని తెచ్చి వాడాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా మనం పడేసే అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, వాటితోనే మనం మంచి ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకుని అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. మనకి పూలు అనేవి చాలా బాగా పూస్తాయి. అంతేకాకుండా మొక్కలు కూడా చాలా పచ్చగా ఉంటాయండి. అన్ని ఇండోర్ మొక్కలకి అవుట్డోర్ మొక్కలకి అన్నిటికీ కూడా ఈ ఫెర్టిలైజర్ కనుక ఇస్తే మనకి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. తర్వాత మనము అరటిపండు తొక్కలను బాగా ఎండలు వచ్చినప్పుడు ఎండలో పెట్టుకుని అది పౌడర్ లాగా తయారు చేసుకుని కూడా మనము స్టోర్ చేసుకుని ఫెర్టిలైజర్గా కూడా వాడుకోవచ్చు అన్నమాట. టిప్ కూడా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము బంగాళదుంపలు అనేవి ఉడకపెట్టినప్పుడు మార్నింగ్ మనము పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వాలనుకున్నప్పుడు లేదంటే ఆఫీసులకి బాక్స్ పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు కర్రీ అనేది చాలా త్వరగా పూర్తయిపోవాలని మనం వేడి మీద ఉండగానే బంగాళదుంప పై పొట్టు అనేది తీస్తూ ఉంటాం కదా, అలా తీసే క్రమంలో మనకి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అది మనం చేతితో పట్టుకోవడానికి కూడా కొంచెం ఒక్కొక్కసారి చాలా కాలుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. వాటి మీద ఉన్నటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా బంగాళదుంపను దానికి ఇలా గుచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా మనం ఈజీగా ఇలా వలిచేసుకోవచ్చండి. మనకి పొట్టు మాత్రమే తీసుకోవటానికి వీలవుతుంది. మనకి ఎక్కడ కూడా చెయ్యి అనేది కాలకుండా కూడా ఉంటుంది. ఇలా అన్ని బంగాళదుంపలను ఇలా చాలా త్వరగానే పొట్టు తీసేసుకోవచ్చు అన్నమాట. మనకి చాలా సులువుగానే వచ్చేస్తుంది పొట్టు అనేది. అంతేకాకుండా మనకి టైం కూడా ఎక్కువ సేవ్ అవుతుంది. మనకి పని కూడా చాలా త్వరగా పూర్తవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త ఐడియాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇప్పుడు పండుగల సీజన్ వస్తుంది కదండి, ఈ పండుగలప్పుడు మనము బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటాం కదా. ఈ బియ్య పిండి అనేది మనకు ముగ్గు వేసేటప్పుడు చాలా మెత్తగా ఉండటం వల్ల ముగ్గు కర్ర అనేది కొంచెము మందంగా పడుతూ ఉంటుంది, లేదంటే అక్కడక్కడ కొంచెము మనకి ముద్దల్లాగా పడుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే
ఇలా మనకి దగ్గర ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఈ ఉప్మా రవ్వను తీసుకొని మనము మిక్సీలో వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మనకి కొంచెం బరగ్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ అనేది మనము ఇలా ఈ బియ్య పిండిలో కలుపుకుంటే మనకి అచ్చం బయట మనం ముగ్గు అయితే ఎలా కొనుక్కొని వేసుకుంటామో అలా ముగ్గులానే ఉంటుందండి. మనం బియ్య పిండితోనే ఎక్కువగా దేవుడి దగ్గర కానీ, పూజా మందిరంలో కానీ, లేదంటే గుమ్మాల ముందు కానీ ముగ్గు వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఈ బియ్య పిండిలో ఈ బొంబాయి రవ్వ కలపడం వల్ల మనకి ముగ్గు కర్ర అనేది చాలా బాగా వస్తుందండి. మనకి శ్రావణ మాసంలో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం కదా, గుమ్మం ముందు ఇంకా దేవుడి దగ్గర ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా, వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా మనం ఎక్కువగా ముగ్గులు వేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. టిప్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.